హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నా కిచెన్. ఈరోజు మనం చికెన్ కర్రీని ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా నేను 1 కేజీ వరకు చికెన్ని తీసుకొని అందులో నిమ్మరసం, ఉప్పును వేసి బాగా శుభ్రం చేసుకొని ఒక పక్కన పెట్టుకున్నాను. ఒక కళాయిలో 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకొని హీట్ అయ్యాక అందులో మసాలా దినుసులను వేసి బాగా వేయించుకొని సన్నగా తరిగి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోండి. ఇప్పుడు అందులో 2-3 జీడిపప్పుని యాడ్ చేస్తే కాస్తంత రుచి అనేది యాడ్ అవుతుంది. కాస్త అల్లం పేస్ట్ని వేసి బాగా వేయించుకోవాలి. చూశారు కదా, బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక ముందుగా శుభ్రం చేసుకున్న చికెన్ని ఇందులో వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, 2 టేబుల్ స్పూన్ల ఉప్పును వేసి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. చూశారు కదా, ఇప్పుడు మొత్తం కలిసిన తర్వాత మూత పెట్టి 2-3 నిమిషాలు ఉడికినివ్వాలి. వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మధ్య మధ్యలో కలపెట్టుకుంటూ ఇలా వచ్చాక ఇందులో మసాలా దినుసుల్ని వేసి మిక్సీ పట్టుకొని అందులో కాస్త వాటర్ వేసి పేస్ట్లా చేసుకొని ఇందులో కలపాలి. కలిపిన తర్వాత 2 గ్లాసులని వాటర్ పోసుకొని మళ్ళీ 5-6 నిమిషాలు బాగా కుక్ అవనివ్వాలి. చూశారు కదా, నూనె అంతా పైకి ఎలా తేలిందో. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే చికెన్ గ్రేవీ కర్రీ ఈజ్ రెడీ. చూడండి, చికెన్ గ్రేవీ అనేది ఎంత బాగా వచ్చిందో. మీకు ఇంకా కావాలంటే ఇంకొంచెం కూడా ఉడికించుకోవచ్చు. మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కర్రీ ఎలా ఉందో ట్రై చేసి కామెంట్